వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 91% ఆఫ్ ఇండియన్స్ కుక్కలు వీధుల్లో ఉంటే చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నారంట. ఇది ఓన్లీ ఒక పాజిటివ్ నోట్ మాత్రమే. బట్ ఇంకొక సైడ్ చూస్తుంటే కుక్కలు వీధుల్లో ఉండడం వల్ల చిన్నపిల్లల్ని అటాక్ చేయడము, కొన్ని సందర్భాల్లో పిల్లల ప్రాణాలు కూడా పోవడం, ఇలాంటి సందర్భాలు అయితే మనం చూసాం కదా. నిజంగా కుక్క కాటు అంత విషమా, అంత ప్రాబ్లమాటిక్ గా మన బాడీకి కుక్క కాటు అనేది ఉంటుందా? సో ఏంటి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో రేబీస్ వ్యాధి గురించి కూడా మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హలో నమస్తే. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో స్ట్రీట్ డాగ్స్ సంఖ్య పెరుగుతుంది. అండ్ కొంతమంది ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ ఉండడం వల్ల అది సేఫ్టీ అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే దొంగల బారి నుండి కాపాడతాయని చెప్పేసి. ఇంకొక వైపు చూస్తుంటే అటాక్స్ చేయడము, చిన్నపిల్లల్ని చాలా కేసెస్ మనం ఈ మధ్య కాలంలో చూసాము. చిన్నపిల్లల్ని కానీ లేదంటే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళని అటాక్ చేసి అవి కొరికి చంపేస్తూ ఉన్నాయి లిటరలీ చిన్నపిల్లల్ని. అలాంటి సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఓవరాల్ గా కుక్క కాటు వేస్తే ఎలాంటి బాడీలో ఎఫెక్ట్స్ జరుగుతాయి అండ్ మనిషి చనిపోయే వరకు కూడా అంత ఎఫెక్టివ్ ఉంటుందంటారా? ఇప్పుడు కుక్క కాటే సంగతి తీసుకోండి. హైదరాబాద్ నగరం తీసుకోండి. మ్మ్. ముందు 2019లో అసలు చాలా తక్కువ ఉన్నాయి. 2022లో అయితే దగ్గర దగ్గర 31,000 ఉన్నాయి. మ్మ్. 2024కి ఎంత నంబర్ తెలిసింది? 42,000 అయ్యాయి. ఓకే. మీరు కుక్క కాటు నుంచి వచ్చే వ్యాధి అడిగారు. దాన్ని రేబీస్ అంటారు. అంటే రేబీస్ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ఒక్కసారి వ్యాధి లక్షణాలు కానీ కనబడితే తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్స్. ప్రాణాపాయం 99%. మ్మ్. చాలా ప్రమాదం. అలాంటిది ఒక 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో మరణాలు రేబీస్ వ్యాధి వల్ల 8 మంది. ఈ లేటెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం ఎంతమంది చనిపోయారంటే మీరు ఆశ్చర్యపోతారు. 32%. అంటే సంవత్సరానికి 100% పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు కొంచెం భారతదేశానికి మనం వెళ్దాం. భారతదేశంలో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 3.7 మిలియన్ల కుక్క కాట్లు భారతదేశం అంతా రఫ్గా. ఇప్పుడు లేటెస్ట్గా 4 మిలియన్లు అయిపోయింది. ఓకే. అంటే ఈ కుక్కల తాలూకా సంఖ్య పెరిగిపోయింది. ఎంతవరకు అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఈ మధ్య కాలంలో దానికి కొన్ని నిబంధనలు, కొన్ని కట్టుదిట్టం నిబంధనలు విధించారు. అంటే అక్కడ సుప్రీంకోర్టులో దీన్ని విచారణ చేయాల్సినంత విషయం కింద పరిగణించింది. కొన్ని నెలల క్రితం పార్లమెంటులో, చట్టసభలో ఈ కుక్కకాటు గురించి, ఏదైతే వాడుతున్నటువంటి టీకా గురించి, దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. అంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది అన్నది మన అందరికీ దాని వల్ల తేటతలం అవుతుంది. ఇప్పుడు వీధి కుక్కల వల్ల ఏంటంటే ఇబ్బంది అన్నది సహజం. ఈ మధ్య కాలంలో ఏదో ఒక చిన్న రిపోర్ట్ వచ్చింది. ఎక్కడ? కలకత్తా నగరంలో ఒక రోజు క్రితం జరిగింది. హైదరాబాద్లో అయితే ఒక చిన్న బాలుడికి చెవు తినేసి చాలా కాట్లు పడిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడని ఒక న్యూస్ అయితే, రెండోది ఏమిటి, కలకత్తాలో ఒక అప్పుడే పుట్టిన పసికందిన ఆ తల్లి ఏదో కారణం వల్ల వదిలిపెట్టేసిందట. వదిలిపెట్టేసిన తర్వాత ఒక కుక్కల వలయం చుట్టూ దగ్గర దగ్గర 10 కుక్కలు, వీధి కుక్కలే, కాపలా కాసి బిడ్డకి ఏం కాకుండా ఉండి, బిడ్డను ఇబ్బంది పెట్టకుండా, కరవకుండా ఎవరో మహాతల్లు వచ్చి రక్షించినంత వరకు చేసిన ఆ సంఘటన అసలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏదన్నా విషయానికి మంచి చెడు ఉన్నట్టుగానే అసలు కుక్కలు చేసేయాలంటే ఒక పక్క నుంచి పెద్ద రభస అవుతుంది కుక్కల గురించి. ఇప్పుడు కుక్కల గురించి వచ్చే వ్యాధి మనం అనుకున్నట్టయితే అసలు కుక్కల సంఖ్య ఎంత పెరగడానికి కారణం ఏంటి? మీరు ఆశ్చర్యపోతారా? ఏం కారణం అంటే రాబందుల సంఖ్య తగ్గిపోయింది. కుక్కలకి ఈ రాబందుల లింక్ మీరు అడగండి. ఇప్పుడు పూలలో కానీ పట్టణాల్లో కానీ జంతువుల కలేభారాలు ఉండి జంతువులు చనిపోతాయి. జంతువుల కలేభారాలు బయట ఊరు బయట పడేస్తారు కదా. ఈ అప్పుడు రాబందులుకి ఎలాగ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుందట అంటే కొన్ని నిమిషాల్లో కొన్ని అక్కడ కమిటీ అంటారు దాన్ని, వాలి ఒక దగ్గర దగ్గర 45 నిమిషాల్లో కొన్ని టన్నుల దీనిని మాంసాన్ని తినేస్తాయి. అందు కూడా ఎంత నీట్గా చేస్తాయంటే అసలు ఎక్కడ దాని తాలూకు ఆచూకీలు ఉండవు. అయితే ఒకప్పుడు ఉండేటువంటి 40 నుంచి 50 మిలియన్లు ఉండేవి రాబందులు భారతదేశంలో సంఖ్య. ఈ మధ్య కాలంలో 2019కి 12,000 అయిపోయినాయండి. అంత తక్కువ అయిపోయింది. ఎందుకు కారణం అంటే చాలా ఇబ్బందికరమైన కారణం డైక్లోఫెనాక్ అనే ఒక మందు. డైక్లోఫెనాక్ నొప్పి కోసం ఇచ్చే మందు, బ్రూఫెన్ అని అంటాం. దాని తాలూకా కాస్ట్ తగ్గిపోయింది. ఆ పేటెన్సీ తీసేశారు.
దానితో ఈ జంతువులకు ఏదైనా నొప్పి కానీ జ్వరం కానీ దెబ్బ తగిలింది కోసం ఏం చేస్తుంటే ఈ డైక్లోఫెనాక్ వాడుతున్నారు. ఏదైతే పశువులు, జంతువుల కన్నా పశువులు, క్యాటిలు ఏదైతే వీటి వల్ల వాళ్ళకి ఆరోగ్యం అయితే పడిపడింది. రైట్ రైట్. కానీ ఏదో ఒక టైంలో చనిపోతాయి కదా అవి. అవును. అవి చనిపోయినప్పుడు ఈ కలేబరాలని ఈ రాబందులు తింటే ఈ రాబందులకు ప్రమాదం జరుగుతుంది. ఓకే. బట్ ఇవి ఈ యానిమల్స్ కేసినప్పుడు ఏం అవ్వకపోతే రాబందులకు ఎందుకు అదే ఎఫెక్ట్ కదా అవుతుంది? విచిత్రం. అవును. ఏదైతే ఉందో ఇప్పుడు మనకు రాబందులు తినేటప్పుడు ఎందుకు మరి ఈ ఇంత కలేబారాన్ని తీస్తుంటే ఏం కాదు వాళ్ళకి పొట్టలో అంటే అందులో బ్రహ్మాండమైన యాసిడిక్ పదార్థం ఉంటుంది. ఓకే. దానివలన వాళ్ళకి ఎంత ఏం తిన్నా మాసం లేదు. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది ఈ కలేబారాలు ఏదైతే డైక్లోఫెనాక్ తీసుకున్న క్యాటిల్ మ్మ్. పశువులు చనిపోతే వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. అంటే రాబందుల కిడ్నీ డ్యామేజ్ అయిపోయి మరణాలు జరిగిపోతుంది. దానికని అసలు భారత ప్రభుత్వం ఈ మధ్యన నడుం కట్టుకుంది. అదే కాకుండా 2000 నుంచి 2005 సంవత్సరంలో గణాంకాల ప్రకారం దగ్గర 5 లక్షల మంది భారతీయులు ప్రిమెచ్యూర్గా చనిపోయారు. అంటే మామూలు వాళ్ళ వయసుని కంటా ముందుగా. ఎందుకంటే ఈ ఇబ్బందులు, ఈ కాలుష్యం వీటి వల్ల. ఓకే. అంటే రాబందుల తాలూకు ముఖ్యత ఎంతో. అదే కాకుండా ఆర్థికాన్ని భారతదేశం ఆర్థిక పరిస్థితికి దగ్గర ఒక 70 మిలియన్ లాస్ అయిందట. ఓకే. అందువల్ల రాబందుల సంఖ్య ఎంత పెరిగితే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దాని కంకణ కట్టుకుంది. మన నెహ్రూ జూలాజికల్ పార్క్లో సపరేట్గా వీళ్ళని కన్జర్వేషన్ కోసం తయారు చేశారు. అన్ని వాటికి ఎక్కడ సందర్శకులకు చూపించకుండా పార్కులో వాళ్ళు మీరు జూకి వెళ్తే మ్మ్. ఇవి చూపించరు రాబందుల్ని. దానివల్ల డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుందని. ఎంతవరకు సంఖ్య పెంచడానికి, ఓకే. దానికి ఆ టైంలో దాన్ని పిల్లల్ని గుడ్డులు పెట్టడానికి అన్ని అనుగాంత ప్రదేశం కల్పించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కల్పించడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకు అంత పని చేయాల్సి వచ్చింది ఒక మాట చెప్తాను. ఇప్పుడు మాటకి ప్రతి ఊర్లోన ఈ పశువులు ఇవన్నీ చనిపోవడం సహజం ఒక వయసు తర్వాత. మ్మ్. దానికి ఈ స్కావెంజర్స్ అంటారు. అంటే ఏమిటి? ఈ రాబందులట ఒక విధి నిర్వహణ, ఒక ముఖ్యమైన పద్ధతి మ్మ్. మనం చెయ్యాలి, కాలుష్యాన్ని తగ్గించాలి అని చేసేటువంటి విధిగా చేస్తూ ఉంటాయి. ఆబ్లిగేట్ స్కావెంజర్స్ అంటారు, ఓకే. సఫాయిదారులు వాళ్ళు. ఇంకా ఆల్టర్నేటివ్స్ మనకే ఉన్నాయి, కుక్కలు మ్మ్. లేదా రోడెంట్స్, ఏది పెద్ద పెద్ద ఎలుకలు లాంటివి. మ్మ్. ఆ. కానీ కుక్కలు జనరలైజ్డ్ స్కావెంజర్స్. అంటే ఏమిటి? ఏదో వచ్చి అలాగా తీసి పడేయడం, చుట్టుపక్కల జల్లేయడం, తీయలేకపోవడం పూర్తిగాను, రోజులు కూడా తినడం. ఓకే. దానితో కాలుష్యం పెరుగుతుంది, సరిగదా తగ్గటం లేదు. మ్మ్. ఒక పక్క నుంచి అదైతే ఇంకొక మాట ఏమిటి? ఈ కుక్కల సంఖ్య పెరగడానికి శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే ఈ మాంసం తిని తిని ఇంకా వాటిలో క్రౌరం ఎక్కువైపోయి కుక్కల సంఖ్య పెరిగిపోతుంది. వీధి కుక్కలు ఇప్పుడు ఎక్కడ మీరు చూసినా విచ్చలవిడిగా తిరుగుతున్నాయంటే, సరే ఒకటే ఏంటంటే వ్యాక్సిన్ ఇవ్వకపోవడం, లేకపోతే వాటి కుటుంబం అందరూ ప్లానింగ్ చేయకపోవడం, ఒకటే స్టెరిలైజ్ చేయకపోవడం ఒక పద్ధతి అయితే ఓకే. ఓకే. ఈ కారణం. అందువల్ల రాబందుల సంఖ్య తగ్గిపోవడం, వీధి కుక్కల సంఖ్య పెరిగిపోవడం, మ్మ్. దానివల్ల కుక్క కాట్లు పెరగడం, వాడేటువంటి వ్యాక్సిన్ తాలూకు పర్సంటేజ్ చాలా పెరిగిపోతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత నష్టం జరుగుతుంది భారతదేశానికి అర్థం చేసుకోండి. అందువల్ల ఇప్పుడు ఏంటంటే భారత ప్రభుత్వం రాబందులను ఇంకా సంరక్షించం చేయాలి, ఓకే. వాళ్ళని పెంచడానికి అన్ని కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో 2022 కల్లా ఆ సంఖ్య 19,000కు వచ్చింది. సౌత్ ఇండియాలోనే కొంచెం ఒక దగ్గర కొన్ని వేల వరకు వచ్చింది. అంటే ఏమిటి? ఈ సంఖ్య పెరిగితే ఈ కాలుష్యం తగ్గుతుంది, ఈ ఇబ్బందులు తగ్గుతుంటాయి, కుక్క కాట్లు కూడా తగ్గుతున్న ఆలోచనతోనే. ఓకే. మీరు అడిగారు కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి పేరు రేబీస్. రేబీస్ అంత విషం అసలు కుక్క కాటు మనిషికి? అంటే అదిగా రేబీస్ అన్నది వైరస్ వ్యాధి. అది మ్మ్. మ్మ్. అంటే కుక్క కాటు ఎక్కడో చేసింది చెయ్యి మీద అనుకోండి, ఫస్ట్ వైరస్ అక్కడికి ఎంటర్ అవుతుంది. ఓకే. ఎంటర్ అయిన వెంబటే అక్కడ ఉండే కండరాలన్నీ తినేస్తుంది. ఆ కండరాలకి ఏమిటి? ఒక పక్కన నరాలు ఉంటాయి చిన్నవి. ఆ నరాల నుంచి ఇంకా మొదలవుతుంది జర్నీ. మ్మ్. అంటే ఎంతవరకు అంటే ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ మించిపోయినట్ట. మ్మ్. ఇంకా దాన్ని ఎవరు ఆపే శక్తి లేదు ఇంకొకసారి లోపలికి వెళ్ళిందంటే. ఓకే. అది ఎంతవరకు టకా అని జరిగిపోతూ దానిలో ఉండేటువంటి ఒక డైన్యూరిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది, దానిని అపహరణ చేస్తుంది. ఓకే. హైజాకింగ్ మనం ఎప్పుడు ఇది విమానాల హైజాకింగ్ అన్నా, కార్ల హైజాకింగ్ అన్నా, ఈ నరాల తాలూకా ప్రోటీన్ అని హైజాక్ ఓకే. చేసి ముందు ఇక్కడ దెబ్బ తగిలితే మరి వెనక్కి వెళ్తుంది. వెనక నుంచి ఏదైతే ఉందో నరంలో ముఖ్యమైన భాగం సెల్ బాడీ అంటాం, మ్మ్. ఆ బాడీకి వెళ్తుంది. ఓకే. అక్కడ నుండి వెనుపాముకి వెళ్తుంది. వెనుపాములోకి వెళ్ళిందంటే ఇంకా అసలు సంఖ్య ఇన్న వైరస్ తాలూకు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. విష పదార్థాలను రిలీజ్ అవుతాయి.
అక్కడ నుంచి కొన్ని సెకండ్ల పాటే బ్రెయిన్, ఓకే. ఇంకా బ్రెయిన్లోకి వెళ్తే అల్లా కల్లోలం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్లో వచ్చినట్టయితే ఏదో కోపం, అగ్రెషను, తాపం, ఏదో వస్తువులు సరిగ్గా కనబడకపోవడం, తర్వాత ఏదో చికాగా ఉండడం, సరిగ్గా ఆకలి లేకపోవడం, హ్మ్. వాటర్ తాగుతుంటే గొంతుకులో సడన్గా హైడ్రోఫోబియా అంటారు, ఓకే. స్పాజం లోపలికి వెళ్ళిపోవడం, అది చాలా ముఖ్యమైన లక్షణం రేబీస్ వ్యాధికి, అందరూ గమనించండి. లేదు ఇంకా లేటుగా చేసిగా ఏదైనా కారణాలు ఉండేటట్టయితే నెమ్మదిగా ఫిట్స్ లాగా రావడం, కోమాలోనికి వెళ్ళిపోవడం, ప్రాణాపాయం కూడా జరుగుతుంది. ఓకే. ఇంకా అందరూ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే రేబీస్ వ్యాధితాల లక్షణాలు కానీ చూపితే 99%, 98% మరణం అని. అది రేబీస్ తాలూకు. అంటే ఎంతవరకు చెప్తూ ఉంటే ఒక శాస్త్రజ్ఞుని ఇంట్రెస్టింగ్గా ఏం చెప్పాడంటే హైజాకింగ్, ఏదైతే నరాల్లో ఉన్న ప్రోటీన్ హైజాక్ చేయడం ఒక స్టెప్పు, ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ మించినటువంటి దాని స్పీడ్లో వెళ్ళడం, అక్కడితో ఆగకుండా అక్కడ ఉండేటువంటి సమాచార వ్యవస్థ, పోస్టల్ సర్వీస్ అనుకోండి, నరాల వ్యవస్థ పోస్టల్ సర్వీస్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడ సమాచారం వెళ్ళాలి కదా, లింక్స్ అది డిజేబుల్ చేసేయడం పూర్తిగా. ఓకే. అదే కాకుండా ఏదైతే ఉందో ఈ మనం డిస్రప్టివ్ ఫోర్సెస్ అన్ని కలిసి రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో డిఫెన్స్ ఫోర్సెస్ అని యుద్ధంలో ఎదుర్కొని ఇన్ని ఇబ్బందులు తయారు చేస్తుంది ఒక్క వైరస్. ఓకే. ఇమ్యూనిటీ చచ్చిపోతుంది ఇంకా. ఇమ్యూనిటీ ఉన్నా కానీ దాన్ని పనిచేయకుండా చేస్తుంది. ఓకే. అదే కాకుండా మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి, ఈ రేబీస్ వైరస్లో ఉన్నది 5 ప్రోటీన్లు. మానవుని శరీరంలో ఉండే నరాల్లో ఉండేది ఏంటంటే 2000. మరి ఎందుకని ఇంత ప్రమాదం జరుగుతుంది? అందులో ఒక ప్రోటీన్ ఉంటుందట, పీ ప్రోటీన్ అంట. అది ఎలాంటిదంటే దాని తాలూకు రూపాంతరం చెంది, మనం ఒక వైరస్ టైం ఏది కోవిడ్ టైంలో విన్నాం, శుభ్రంగా నెమ్మది ప్రవాహం చేసి మిగతా అన్నింటిని నాశనం చేసి వస్తుంది. ఉన్నది ఒకటే కానీ ఎంత ప్రమాదం చేస్తుందో వినండి. అందువల్ల ఏదైతే రేబీస్ వ్యాక్సిన్ కానీ రేబీస్ కానీ వచ్చేటట్టయితే దానివల్ల ముందు ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అంటే ముందు వచ్చే ఇబ్బంది, దానికి మామూలుగా ఏదైతే ఉందో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం, వ్యాధి రావడానికి కొన్ని నెలల నుంచి కొన్ని వారాల వరకు, సంవత్సరం వరకు కూడా ఉండొచ్చు అట. కానీ ఒక్కోసారి చాలా ఫాస్ట్గా వస్తుంది. అది దేని బట్టి ఉంటుంది? ఇప్పుడు నిన్న పిల్లాడిది చెవు తినేసింది, కొరికేసింది, చాలా కాట్లు, నంబర్ ఆఫ్ బైట్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఫేస్ మీద కానీ మెడ మీద కానీ ఉందనుకోండి, చాలా ప్రమాదం. ఎందుకంటే బ్రెయిన్కి ఎంతో దూరం లేదు, పెద్ద వయసులో కానీ. అదే కాకుండా ఇమ్యూనో వ్యవస్థ మీరు అన్నారు కానీ ఉండేటట్టయితే, బాగా డీప్గా ఉండేటువంటి బైట్స్ కానీ ఉండేటట్టయితే తొందరగా రావడానికి రేబీస్ వ్యాధి అనేది చాలా చాలా అనువుగా అవుతుంది. ఇది వచ్చేటప్పుడు ప్రోడ్రోమల్, ఇందాక చెప్పినటువంటి ఇలాంటి పెద్ద ప్రమాదమైన లక్షణాలే కాకుండా ప్రోడ్రోమల్ సిమ్టమ్స్, ఏదో జ్వరం, చికాగ్గా ఉండడం, బాగా వీక్నెస్ అనిపించటం. అదే కాకుండా ఎక్కడైతే కుక్క కరిచిందో అక్కడ దురదేస్తుందట, అక్కడతో నాగకుండా వచ్చేదాని నరాల లక్షణాలు, ఇందాక మనం చెప్పినటువంటి హాలుసినేషన్స్ కానీ ఈ ఫిట్స్ మాదిరి. తర్వాత పెరాలసిస్, శరీరంలో ఒక భాగం పూర్తిగా పెరాలసిస్ అయిపోవడం, కాలు చేయి పని చేయకపోవడం, మూతి వంకరైపోవడం, జ్ఞాపక శక్తి పోవడం, అదే కాకుండా పూర్తిగా అన్కాన్షియస్ అయిపోవడం. అంటే అంత ప్రమాదమైన వ్యాధి రేబీస్ వ్యాధి. దీనికి చేయాల్సిందల్లా ఏమిటంటే కుక్క కాటు వచ్చినట్టయితే డాక్టర్ని సంప్రదించాలి. ఇది అందరిలో అవగాహన చాలా ముఖ్యం. ప్రజలు కొంతమంది అట్లాగే వదిలేస్తూ ఉంటారు, ఏం కాదులే బాగానే ఉన్నాను కదా, కానీ అంత అక్కడ వెంటనే సింప్టమ్స్ తెలియకపోయినా కూడా మీరు బాగున్నంత మాత్రాన్ని వైరస్ అలా ఊరుకోదు. అక్కడ దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత డాక్టర్ గారి సంరక్షణలో ముందుగాని ప్రీ బైట్ ప్రొఫిలాక్సిస్ అని అంటారు, అదే కానీ చిన్న దెబ్బ ఇబ్బంది రాకముందు కానీ వచ్చేటట్టయితే 3 డోసులు ఇస్తే సరిపోతుంది యాంటీ రేబీస్ వ్యాక్సిన్. ఒకటో మొదటి రోజు నాడు, తర్వాత 1వ రోజు, 21వ రోజు కొంతమంది చెప్తారు. అదే కానీ 4 డోసులు ఒక్కొక్కసారి కానీ బయట వచ్చేసి ఇబ్బందులు వస్తున్నాయనేటప్పుడు అన్నా కానీ అది కొంచెం చీప్. అది ప్రతి హెల్త్ సెంటర్లో కూడా వ్యాక్సిన్ ఉంది. ఇంకోటి రేబీస్ మోనోక్లోనల్ యాంటీబాడీ అని ఉంది, అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అది ఎక్కడ అంటే ఎమర్జెన్సీ, అప్పటికప్పుడు. ఇప్పుడు వ్యాక్సిన్కి దీనికి తేడా ఏమిటంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత శరీరంలో యాంటీబాడీస్ తయారవ్వాలి, అంటే ఎదుర్కొనేటువంటి శక్తి వచ్చే కణాలు, అది టైం పడుతుంది కదా. ఈ రేబీస్ ఇమ్యూనోగ్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏమవుతుంది, రెడీమేడ్ ఇలా ఇచ్చారు, మీరు రెడీ అయిపోతుంది వ్యవస్థ. అది ఎవరికి తొందరగా కానీ దాని యాక్షన్ కావాలన్నా, పెద్ద వయసులో కానీ, లేకపోతే ఇమ్యూనో డిప్రెషన్ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ అయింది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇలాంటి వాళ్ళలో కానీ ఈ యాంటీ రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ కానీ ఇచ్చినట్టయితే దాని ఇబ్బంది రాకుండా ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కానీ, అదే కాకుండా అన్నిటికంటే ముందుగా
అవగాహన లోపం ఒకటి, మనం చెప్పుకున్నట్టు ఏమవుతుంది అని ఒక ధీమా, వ్యాక్సిన్ తీసుకోకపోవడం. తర్వాత ఒకసారి వెళ్ళి ఒక రోజు డోసు తీసుకుని వ్యాక్సిన్ తర్వాత వెళ్ళకపోవడం. ఓకే. దానికి ఒక నిర్దిష్టమైన ఒక డోస్ ఉంది. 3 సార్లు కానీ 4 సార్లు కానీ, అది మీరు ఆలోచన, మీరు ఇష్టం వచ్చిన బట్టి వెళ్ళడానికి లేదు అది. కరెక్ట్. అందువల్ల ఈ రేబీస్ వ్యాధి నుంచి బారి పడకుండా ఉండాలంటే మీకు ఒక్కొక్క ఘాటు తెలిసిందనంటే ఎవరో డాక్టర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి వైద్యం చేయలేరు కదా. దయచేసి గమనించండి, డాక్టర్ గారిని సందర్శించాలి. ఇది ప్రైమరీ సెంటర్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని దగ్గరలో కూడా వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. దానిని వాడుకొని వాళ్ళు ఎన్ని డోసులు చెప్తే అన్ని డోసులు వాడినట్టయితే ఆరోగ్యంగా ఉండడానికి, ఇబ్బంది రాకుండా ఉండడానికి, ఏదైతే అత్యంత ప్రమాదం ఉన్నటువంటి వ్యాధి రేబీస్ వ్యాధి రాకుండా, దాని బారిన పడకుండా ఉండడానికి చాలా ఉపదాహంగా ఉంటుంది. ఇంకా ఎంత ప్రయత్నం, ఇంకా ఏదైతే ఉన్నాయో రాబందుల సంఖ్య పెరిగినంత వరకు కుక్కల సంఖ్య ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక కలకత్తా నగరంలో జరిగిన సంఘటన సంతోషంగా ఒక పక్క నుంచి కన్నా, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, పిల్లల్ని, మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళని అందరిని అటాక్ చేయడం, అందులో మోక, అది ఎంత ప్రమాదం. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే ఉందో, ఏదైతే చెప్పింది దానికి ఇచ్చేయడం కానీ, వ్యాక్సిన్ ఇవ్వడం కానీ కుక్కలకి, లేకపోతే స్టెరిలైజేషన్ కానీ చేయడం అనేది అంత సింపుల్ పద్ధతి కాదు. సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు, పక్కన పబ్లిక్ ప్లేసెస్లో దానికి ఒక్కొక్క ఇవి పెట్టండి, కేజెస్ పెట్టండి. ఇవన్నీ ఎక్కడ సాధ్యమండి, ఎంత ఖర్చుతో కూడుకున్నది. మొత్తం మీద ఏంటంటే అందరి నుంచి కూడా అవగాహన, కుక్క కాటు నుంచి బారి పడకుండా ఉండాలనే మనం కోరుకుందాం. కానీ ఎంత తొందరగా వచ్చినట్టయితే ఈ ప్రమాదం రేబీస్ వ్యాధి నుంచి రాకుండా బారిపడి ఉండాలంటే డాక్టర్ గారిని దగ్గర సంపాదించి, డాక్టర్ గారి దగ్గర ఏదైతే దాన్ని క్లీన్ చేయడం కానీ, దానికి డ్రెస్సింగ్ చేయడం కానీ, వ్యాక్సిన్ వేసుకోవడం అనేది అంత ముఖ్యం. దయచేసి ఇది అందరూ గమనించండి. సరే, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒక్కసారి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుక్క కాటు అయింది, ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నారు, తర్వాత కొన్ని ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కుక్క కాటు అయింది అనుకోండి, అది మళ్ళీ తీసుకోవాలా వ్యాక్సినేషన్, లేదంటే పూర్తిగా డోస్ తీసుకున్నారా లేదా, అది కంప్లీట్ చేస్తే ఇది రావడానికి అవకాశం లేదు. ఓకే. అదే కదా ప్రీ ప్రొఫిలాక్సిస్ అని ముందు జాగ్రత్తగా తీసుకుంటే 3 డోసులు. ఓకే. సో ఎప్పటికీ ఎఫెక్ట్ ఉంటుంది. అయిన తర్వాత తీసుకున్నట్టయితే 4 డోసులు. ఓకే. ఐ థింక్ ఇప్పుడు పాతకాలంలో లాగా వ్యాక్సిన్ టైప్ లో లాగా ఎవరైనా కానీ ఎఫర్ట్ చేయగలిగినట్టయితే మోనోక్లోనల్ యాంటీబయాటిక్ ఉంది, యాంటీబాడీ. మీకు ఇన్ని 4 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అయితే మరి ఖర్చుతో కూడుకున్నది. ఎంతమంది మామూలుగా దాన్ని ఎఫర్ట్ చేయగలరు, అది కదా ముఖ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.